తెలుగు మాట. బృహన్నలలు చాలా చక్కని మాట. బృహన్నలలు భారతంలో తిక్కన గారు వాడిన మాట, వ్యాస భారతంలో వ్యాసుడు వాడిన మాట. అర్జునుడు ధరించిన రూపం బృహన్నల. చక్కని మాట, ఎవడు ఏమి అవమానించడానికి వెళ్ళలేదు. ఇంకా అర్జునుడు రూపం అది ఏడాది పాటు. బృహన్నల అంటే అర్థం ఏమిటి? నలహ అని వ్యాసుడు వర్ణవ్యత్యయం చేశాడు అక్కడ. అది నలహ కాదు, నరహ. నరహ అంటే అర్జునుడు, బృహన్నరహ. ఇదివరకటి అర్జునుడు కాదు, కొంచెం పెద్ద అర్జునుడు అంటే పేడివాడని అర్థం. ఆ బృహన్నరహ అనేదాన్ని రా తీసి లా పెట్టాడు, తెలియకూడదని ఒక చిత్రమైన పేరు పెట్టాడు. వ్యాస మహర్షి అంటే మామూలా, అది బృహన్నల. అంచేతను తృతీయ ప్రకృతి వారందరినీ, థర్డ్ జెండర్ వారందరినీ మనం బృహన్నలలోని అర్జునుడి పేరు మీద ఆనందంగా గౌరవిద్దాం. అభ్యంతరం ఏమీ లేదు. అర్జునుడికి అభ్యంతరం లేదు, వ్యాసుడికి అభ్యంతరం లేదు, తిక్కన గారికి అభ్యంతరం లేదు, నాకు ముందే అభ్యంతరం లేదు. చక్కని పదాలు ఉన్నాయండి, వాడచ్చు. మనం ఏదో అది అటు ఇటు మాట్లాడక్కర్లేదు ఇక్కడ ఎవరికి.